నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మక్తల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే రాబోతోందంటున్న మక్తల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్ రెడ్డితో రిపోర్టర్ సాగర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారాన్ని అయితే ముమ్మరం సాగించాయి. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనం మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి జలంధర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన్ని మిగతా విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న చెప్పండి అన్న, మొత్తానికి ఎన్నికల ప్రచారంలో అయితే గ్రామానికి మండలాల్లో కూడా ప్రతిరోజు అనునిత్యం తిరుగుతూ కూడా ఓట్లు అభ్యర్థిస్తూ కూడా ఉంటున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన అండి. మార్పు కావాలని కోరుకుంటున్నారు. అది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలని చాలామంది యువకులు, మేధావులు, ఈవెన్ రైతులు, బీద బడి వర్గాలు కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి, బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నాను. మొత్తానికి జలంధర్ రెడ్డి అంటే మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు అనే ఒక సానుభూతి కూడా ఉంది. దీని ద్వారా ఏమైనా ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందా? ఒకటండి, ప్రజలు అన్నీ ఆలోచిస్తారు. పార్టీలు నిలబెట్టిన అభ్యర్థి కూడా ఎటు గుణగణాలు అన్నీ విశ్లేషించుకొని పార్టీ అండతో ఈరోజు నేను పోటీలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మాకు సానుభూతి ఉంటుంది. గతంలో మేము చేసిన ప్రత్యక్ష రాజకీయాలు లేకున్నప్పుడు కూడా మేము ప్రజలకు, అధికారంలో లేకున్నా కూడా ప్రజలకు ఎప్పుడూ తోడ్పాటిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, అన్యాయాన్ని ఎదిరిస్తూ, అవినీతిని ఎదిరిస్తూ ప్రజలకు అండగా ఉన్నాం. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడే దాదాపుగా 30,000 ఓట్లు అయితే వచ్చినాయి. ఈసారి ఎంత మెజారిటీ రాబోతుంది అనుకుంటున్నారు? దాదాపు టోటల్ పోల్ అయ్యే ఓట్లో 50% మాత్రం కంపల్సరీ బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు ప్రజలు ఓటేస్తారు. మిగతా 50%లో వాళ్ళు మిగతా పార్టీలన్నీ కలిసి పంచుకుంటాయి. రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ అంటున్నారు. కానీ మక్తల్ నియోజకవర్గంకి వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుందంటూ కూడా ఇక్కడ ప్రజలైతే దాదాపు కూడా అంటున్న పరిస్థితి ఉంది. ఏమంటారు? మేమైతే మాకు పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఆలోచించట్లేదు. మేము మొట్టమొదట ఫస్ట్ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఉంది. సెకండ్ 2, రెండో ప్లేస్, థర్డో ప్లేస్ వాళ్ళిద్దరు నిర్ణయించుకోవాలి. మొత్తానికి మక్తల్ నియోజకవర్గంలో మీరు గెలుపొందిన తర్వాత మక్తల్ ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారా? హామీ ఇస్తున్నామండి. ఇప్పుడు మాకు నమ్మకం పెట్టి వాళ్ళు గెలిపించుకున్న తర్వాత ఈ గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా మాకు 69 జీవో ద్వారా ఊట్కూరు మండలం, మక్తల్ మండలం కొద్ది ప్రాంతానికి ఈరోజు కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. బచావ్ ట్రిబ్యునల్ అలొకేషన్ వాటర్ కూడా మొట్టమొదటి అది మేము పూర్తి చేయాల్సింది. అదేవిధంగా మక్తల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఒకటి చేయాలి. ఎందుకంటే విద్యార్థులకు చాలా కష్టమవుతుంది. వాళ్ళు మక్తల్ నియోజకవర్గం నారాయణపేట పోయి చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ లేదు మక్తల్లో. ముఖ్యంగా ఆత్మకూరును కూడా రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి మా ప్రజలు చాలా కోరుకుంటున్నారు. ఆ రోజు గత పాలకులు కూడా హామీలు ఇచ్చి కూడా నిలబెట్టుకోలేదు. ఆ సమస్యకు పరిష్కారము కనుక్కొని వాళ్ళకు ఎప్పుడు కూడా మంచి పని చేయాలని మేము కోరుకుంటున్నాం. రేపు మక్తల్కి అయితే ఈటెల రాజేందర్ వస్తున్నట్టున్నారు. దాదాపుగా ఎంతమందిని సమీకరిస్తున్నారన్న? భారీ బహిరంగ సభ ఉండబోతున్నట్టుంది. మేము సమీకరణ అనేది ఏం లేదు. ప్రజలే ఈటెల రాజేందర్ గారు వస్తుందంటే స్వచ్ఛందంగా బహుశా వేలాదిగా తరలి వస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన ఎక్కడ పోయినా కూడా చాలా అభిమానిస్తారు. ఇక్కడ వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఆయననే ఆల్మోస్ట్ ఇక్కడ ప్రజలందరూ కూడా కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు డిక్లేర్ కూడా చేసుకున్నారు. కాబట్టి మేము జన సమీకరణ అనేది చేసే అవసరం లేదు. స్వచ్ఛందంగా రావడానికి మా నియోజకవర్గ ప్రజలే సిద్ధంగా ఉన్నారు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. మక్తల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, మక్తల్లోనే కాక రాష్ట్రంలో కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందంటూ కూడా జలంధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, మక్తల్ నుండి.